నమస్తే అన్న, ఒకసారి చెప్పండి అన్న. వాయిస్ ఆఫ్ పీపుల్ అని ప్రజలకు విద్యా వైద్యము ఉచితంగా అందించాలని చెప్పేసి మేమే కండక్ట్ చేస్తున్నాం. అది కరెక్టే సార్. జనరల్గా ఒక వ్యవస్థనా లేకపోతే ప్రజల యొక్క గొంతును ప్రభుత్వానికి వినిపిస్తాం. అవును, అంటే మీరు ఒక వ్యక్తిగతంగానా లేకపోతే వ్యక్తిగతంగానే. ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లేదు, ఇప్పుడు ఒక్కనే. సో నేను చేసే మంచి పని కాబట్టి జనాలకు నచ్చి మీరు సపోర్ట్ చేస్తే అది అందరు భాగస్వామ్యంతో సక్సెస్ అవుతుంది. మంచిదే, కార్యక్రమం మంచిదే. అట్లా సో మీకు గుర్తింపు ఉండాలిగా. మర్చిపోతుంది, నేను మర్చిపోతా. అదే ఒక ఇన్స్టిట్యూషన్ పేరు పెట్టామనుకో, ట్రస్ట్ లేకపోతే అదే ఒక సంస్థ లేకపోతే ఏదైనా పేరు వాయిస్ ఆఫ్ పీపుల్ ఓకే, కార్యక్రమాలు చేయడమే మంచిది, నా డౌట్ లేదు. కానీ మీకు కూడా ఒక గుర్తింపు కోసం నేను ఏమన్నా అంటే ఎవరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో డిస్కస్ చేయాలి. అయితే మేము ఏం చేస్తామనంటే మామూలుగా తెలంగాణ మొత్తం వాయిస్ ఆఫ్ పీపుల్. వాయిస్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల యొక్క గొంతు. ప్రజల గొంతును ప్రభుత్వానికి వినిపిస్తాము. ప్రజలను కూడా చైతన్యం చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏదేదో కాదు, మనకు విద్యా వైద్యం ఉపాధి తర్వాత సమన్యాయం కూడా కావాలి. సో ఓకే, తప్పకుండా. ఎందుకంటే కావాల్సిందే ఈ బ్రీడ్ అంటే వదిలిపెట్టి ఒక విద్యా వైద్యం ఫ్రీ చేయాలి. విద్యా అవును, అంతే. అసలు విద్యా వైద్యం రెండు ఫ్రీ చేసినాక ఏ సంక్షేమం అవసరం లేదు. మెయిన్ గా మన డబ్బులన్నీ ఖర్చు అయ్యేది వీటి కోసమే కదా. కాబట్టి సంక్షేమాలను రద్దు చేసి విద్యా వైద్యం ఫ్రీ అయితే సరిపోతుంది. అనవసరపు సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తే ఎంతో ప్రయోజనం మనకు మిగులుతుంది. ఆ మిగిలిన పైసలు అభివృద్ధి కోసము. సో మన ఈ మెయిన్ గా విద్యా వైద్యం పైన మంచి అంటే క్వాలిటీ నాణ్యమైన విద్య మెరుగైన వైద్యం అనేది మనకు ఉచితంగా ఇచ్చినప్పుడు అంటే ఎట్లా ఉండాలి పలానా, ఎట్లా ఉండాలంటే ఈ దేశంలో ఒక ధనవంతుడు అంబానీ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళకు ఎలాంటి క్వాలిటీ లైఫ్ విద్యా వైద్యంలో ఎలాంటి క్వాలిటీ చేస్తో సామాన్య గుడిసెల బతుకడం కూడా విద్యా వైద్యంలో అదే క్వాలిటీ ఇవ్వాలి. సో అందుకోసం మనం పోరాటం, అందుకోసం మన యొక్క వాయిస్ ఆఫ్ పీపుల్ అనేది సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఉందండి, సరే ఏదో ఒక లాభం జరుగుతుందా నా ఉద్దేశం ప్రకారం. అక్కడ మన పార్టీల పరంగా ఆలోచించాలి. మనం ఒక మేధావిగా ఆలోచిస్తే ఇంత ముందు లాగా రైతు బంధు, రైతు భరోసా అంటే రైతు భరోసాలు, రైతు బంధు అంటున్నాయి. అందులో 10 ఎకరాల నోటికి లాభం చూస్తున్నాం. ఉచిత కరెంట్ ఉంది, పేదలకు లాభం జరుగుతుంది. గుంట జాలేకపోయినా లాభం. అదే ఫ్రీ బస్ ఉంది, పేదలకు లాభం జరుగుతుంది. పేదలతో పాటు ధనికుడు ఎక్కుతున్నాడు, పేదోడు ఎక్కుతున్నాడు. కానీ అదే రైతు భరోసా, రైతు బంధులో పేదోడికి లాభం జరగలే లాభం ఏదైనా సంక్షేమాలు రద్దు చేసి ఏదైనా కానీ విద్య వైద్యం రెండు ఉంటే పబ్లిక్ కావాల్సింది ఏం లేదు. విద్యా వైద్యాన్ని కూడా తూతు మంత్రం అన్నట్టుగా కాదు, క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. కానీ ఏమైందంటే అక్కడ క్వాలిటీ అనేది లేదు, అవునా కదా. సో క్వాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నట్టుంటే నడదు కదా. సో మనకేంటి జనాలకు క్వాలిటీ ఉండాలి విద్యా వైద్యం. ఎందుకంటే ఈ రోజుల్లో బ్రతకడానికి అత్యవసరమైనది విద్యా వైద్యమే. ఇది నువ్వు కరెక్ట్ ఉన్నా అనుకో తప్పకుండా దీన్ని మేము కూడా కొంచెం తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఏమైనా మాట్లాడాలనే అవకాశం మేము కూడా కొన్ని చెప్తాం. ఖచ్చితంగా చెప్పండి. దీన్ని చదివిన తర్వాత మీరు చదవండి. మనది ఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఏమైనా ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా కూడా మీరు వాయిస్ రికార్డ్ కానీ లేకపోతే మీరు డైరెక్ట్ మీరు వీడియో రికార్డ్ చేసి పంపినా కూడా మన వాయిస్ ఆఫ్ పీపుల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో అప్లోడ్ చేస్తాము. పలాని వీళ్ళు ఇట్లా అందరూ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మేము దాంట్లో జనానికి తెలియపరచాం. తద్వారా మన ఇది ప్రభుత్వం దృష్టి కూడా పోతుంది. ఓకే, డెవలప్ చేయాలి, చెప్తే అన్ని సక్సెస్ అవుతుంది. ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలంటే ఈ రెండే అసలు జనాలకు ముఖ్యంగా కావాల్సింది విద్యా వైద్యమే. ఎందుకంటే ఇలా ఎట్లా ఉందనంటే మనమేమో నేను కూడా పొలిటికల్ సైన్స్ లెక్చరర్. ఓకే, ఇప్పుడు మా ప్రోగ్రామ్ ఒకటే ఏంటి పలానా తెలంగాణ మొత్తం తిరుగుతాం.